నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఇందు లేరని అందు గలరని సందేహం వలదు, ఎందెందు చూసినా అందందే గలరు. ఏమిటి ఉదయాన్నే ఈవిడికి ఏమైంది ఈ పద్యాలు చెప్తుంది అనుకుంటున్నారా? లేదు లేదు, నేను కరెక్ట్గానే చెప్తున్నా. అయితే ఈ పద్యం చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, నేను చెప్పే టాపిక్కి ఈ లైన్స్కి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంది. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసే ముందు మీరేం చేస్తారంటే, నేను ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. ఆ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ ఏమై ఉంటుందా అనేది ఈ వీడియో ఫుల్గా చూస్తే కానీ అర్థం కాదు. సో ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని, అంటే ఈ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేమిటి అంటే, నా తంబ్ ఏంటో చూశారు కదా, ఆంధ్ర సొమ్ము ఆఫ్రికాలో, అత్త సొమ్ము అల్లుడు దానం. అంటే ఒకసారి ఆలోచించుకోండి, ఇక్కడ ఏమిటి అంటే ఆంధ్ర సొమ్ము ఆఫ్రికాలో, అత్త సొమ్ము అల్లుడు దానం. అయితే ఆంధ్ర అత్తగారైతే మరి అల్లుడు ఎవరై ఉంటారు? సో ఇది మీ ప్రశ్న. ఈ ప్రశ్నకు సంబంధించి మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఇక్కడ మీరు చూశారు కదా, బిగ్ బాస్. ఇక్కడ కొంతమంది నాయకులు, అన్నోన్ పర్సన్స్, క్వశ్చన్ మార్క్ ఉంది. దీనికి సంబంధించింది కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తంబులో మీకు ఏం చెప్పా, ఆంధ్ర ఆఫ్రికా అని చెప్పా. ఇప్పుడు ఆంధ్ర ఏమిటి, ఆఫ్రికాలో ఏంటి, ఆంధ్రాలో లేనిదేంటి, ఆఫ్రికాలో ఉన్నదేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్రికా గురించి మాట్లాడుకుందాం. ఆంధ్ర. ఇప్పుడు ఆఫ్రికాలో ఏమేమి ఉంటాయి అంటే, గనులు, ఆహార ఉత్పత్తులు, అంటే తక్కువ ధరకు లభించే ఆహారాలు, ఆహార పదార్థాలు, ఆహార ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తి. తర్వాత ఖనిజాలు, ఇవి ఉంటాయి. ఆఫ్రికాలో ఎక్కువగా గనులు, ఆహార ఉత్పత్తికి సంబంధించిన ఆహార పదార్థాలు, అంటే కొన్ని రకాల ఫ్రూట్స్ కానివ్వండి, కొన్ని ఏంటంటే తక్కువ రేటుకి ఆఫ్రికాలో దొరుకుతాయి. ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఆంధ్రాలో ఏమిటి అంటే, ఆంధ్ర గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, ఆంధ్రాలో ఏమిటి అంటే ఈ గనులను దోచేటటువంటి గనులు ఉంటారు. గనులు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడున్న గనులు వేరు, ఇక్కడున్న గనులు వేరు. ఆఫ్రికాలో ఉండేవి ఇవే అయితే ఆంధ్రాలో ఉండేది ఇవన్నమాట. అసలు ఈ రెండు కూడా మనం కంపారిజన్ చేసుకుందాం. ఎలా చేసుకుందామంటే, ఇప్పుడు ఆఫ్రికాలో ఇన్ని ఉంటే ఆంధ్రాలో ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్రికా గురించి మొదట మనం మాట్లాడుకుందాం. ఏమిటి ఆఫ్రికా గురించి మాట్లాడుకోవాలి అంటే, అక్కడ ఇన్ని ఉన్నాయి కాబట్టి చాలామంది ఏం ఆలోచిస్తారు అంటే, అక్కడ తక్కువ పెట్టుబడి పెట్టి అక్కడ ఏదైనా వ్యాపారం చెయ్యాలి అని. అయితే ఆఫ్రికాలో వ్యాపారం చేయాలంటే ఎవరయ్యి ఉండాలి? వ్యాపారాల్లో దిగ్గజాలై ఉండాలి, డబ్బులు దండిగా ఉండాలి. అంటే ఎక్కువగా మీకు తెలిసిందే కదా, పెద్ద పెద్ద వాళ్ళు, కోట్లకి పడగెత్తిన వాళ్ళు అయితేనే అక్కడ ఆఫ్రికాకి వెళ్ళి, అక్కడ తక్కువ పెట్టుబడి కదా, ఎక్కువ లాభాలు వస్తాయి కదా, ఆ తక్కువ పెట్టుబడి పెట్టాలి కాబట్టి అక్కడికి వెళ్ళి లాభాలు ఆర్జిస్తారు. అంటే ఏంటి, డబ్బు నుండి అక్కడికి మాత్రమే వెళ్ళగలిగే వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసి వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. అయితే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఈ ఆంధ్రాకి, ఈ గనులకి, ఈ ఆఫ్రికాలో ఉన్న ఈ గనులకి తేడా ఏమిటి, అసలు ఈ టాపిక్ ఏంటి అనేగా చెప్తా. టాపిక్ అయితే అందుకే అన్న ఈ వీడియోని చివరి వరకు ఎందుకు చూడమన్నానంటే అందుకే చూడమన్నా. సో ఇది విషయం అయితే ఇది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి, ఆఫ్రికాలో ఉన్న ఇన్ని బాగా తక్కువ రేటుకు ఉంటాయి కాబట్టి, ఇక్కడ అన్నీ చక్కగా మంచిగా లభిస్తాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది అక్కడికి వెళ్ళి బిజినెస్ చేస్తారని ఇందాక చెప్పా. మీరు చాలా వీడియోలో యూట్యూబ్కి సంబంధించి, లేకపోతే ఫేస్బుక్ కానీ, లేకపోతే ఇన్స్టా కానీ, ఈ ఆఫ్రికాకి సంబంధించిన వీడియోలు కానీ, ఆ ప్రజలు కానీ, వాళ్ళ జీవన విధానం కానీ చాలామంది చూసే ఉంటారు. ఒక రకంగా చూస్తే బాగా వెనుకబడిన ప్రాంతం అని చెప్పొచ్చు. ఎందుకంటే వీడియోల ద్వారా మనం చాలా చూసాం కాబట్టి దాని ద్వారా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే విధానం, ఇవన్నీ ఫ్రీగా వస్తాయి కాబట్టి వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. మీరు అనొచ్చు, వ్యాపారం చేస్తే తప్పేంటమ్మా, అసలు నువ్వు తీసుకున్న టాపిక్ ఏంటి, వ్యాపారానికి సంబంధం ఏంటి అంటే, అక్కడ వ్యాపారం ఏ విధంగా జరిగిందో తెలుసా, ఎవరు చేశారో తెలుసా, ఎవరి డబ్బులతో చేశారో తెలుసా అంటే, ఇక్కడ కొంతమంది నాయకులు వ్యాపారం చేశారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ చేశారు. ఆంధ్రాలో ఉన్న కొంతమంది ఆఫ్రికాలో వ్యాపారం చేశారు.
ఎంత, ఎవరి డబ్బులతో చేశారు? ఇక్కడ మనం అడగొచ్చు వ్యాపారం చేస్తే తప్పేంటి అంటే, నిజంగా చెప్పాలంటే వాస్తవంగా వ్యాపారం చేస్తే తప్పు లేదు. కాకపోతే వ్యాపారానికి పెట్టుబడి పెట్టాలి. మరి ఆ పెట్టుబడి పెట్టే డబ్బు ఎక్కడిది అంటే, ఆ డబ్బు ఎవరిదో తెలుసా? ఆంధ్ర ప్రజల ఇందాక నేను ఆంధ్ర తెలంగాణ అన్నాను కదా, తీసేసా. ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర గురించి మాట్లాడుకుందాం. ఆంధ్ర ప్రజల రక్తం. ఎవరైతే ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టారో ఆ డబ్బు ఎవరిదో తెలుసా? ఆంధ్ర ప్రజల రక్తం. ఆంధ్ర ప్రజల ఆరోగ్యం. ఆంధ్ర ప్రజల నమ్మకం. చూడండి, ఎవరి డబ్బు తీసుకెళ్ళి ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారు అంటే ఆంధ్ర ప్రజల రక్తం, ఆంధ్ర ప్రజల ఆరోగ్యం, ఆంధ్ర ప్రజల నమ్మకం. ఈ మూడుని కలిపి డబ్బుల రూపంలో వచ్చిన లాభాలని, వాళ్ళని మోసం చేసిన, ఈ రకంగా మోసం చేసిన, ఆంధ్ర ప్రజలను మోసం చేసిన డబ్బుతో ఏం చేశారు అంటే ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదించారు. అయితే మీరు అనొచ్చు, ఇవన్నీ నీకెలా తెలుసమ్మా, నువ్వెలా చెప్తావు అంటే, ఇవన్నీ కూడా నేను చెప్తున్న మాటలు కాదు. సిట్ అధికారులు వెల్లడించిన విషయాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ నా సొంతంగా ఏదో నేను ఊహాగానంగా చెప్తున్న కాదు. సిట్ అధికారులు చెప్తున్న విషయాలు. వాళ్ళు సిట్ అధికారులు ఎందుకయ్యా ఈ విషయం ఎందుకు తీసుకొచ్చారయ్యా అంటే, ఆంధ్రాలో లిక్కర్ స్కామ్, మద్యం కుంభకోణం, తెలుగులో చెప్పాలంటే మద్యం కుంభకోణం. సిట్ అధికారులు వాళ్ళ దర్యాప్తులో ఏం చూశారయ్యా అంటే, లిక్కర్ స్కామ్కి సంబంధించి మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయలు, 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది వాళ్ళు తేల్చి చెప్పారు. మరి 3,500 కోట్ల రూపాయల్లో మరి ఇంత స్కామ్ జరిగినప్పుడు ఆ డబ్బులు ఏమైనాయి అని అధికారులు ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దర్యాప్తు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ దర్యాప్తులో తేలిన విషయం ఏంటయ్యా అంటే, దీంట్లో ఒక 10% వరకు, ఎంత అంటే దీంట్లో ఒక 10% వరకు ఏం చేశారయ్యా అంటే, దీంట్లో ఒక 10% వరకు ఒక 400 కోట్లు వేసుకోండి. ఈ 400 కోట్ల రూపాయలను ఎక్కడ పెట్టుబడి పెట్టారు అంటే ఈ ఆఫ్రికాలో పెట్టారు. ఆఫ్రికాలో 400 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టారు. ఇది ఏ విధంగా పెట్టారో కూడా చెప్తా. ఇది లిక్కర్ స్కామ్లో వచ్చిన ఈ 3,500 కోట్ల రూపాయల్లో 500 కోట్ల రూపాయల్లో ఒక 400 కోట్ల రూపాయలని కొంతమంది సూత్రధారులు, 400 కోట్లని ఏం చేశారంటే కొంతమంది సూత్రధారులు ఏం చేశారు, రకరకాలుగా వాడుకున్నారు. ఎలా వాడుకున్నారు? కొంతమంది ఏమో రియల్ ఎస్టేట్, ఇంకొంతమంది ఏంటి సినిమా ప్రొడ్యూస్ చేయడం, సినిమాలు తీయడానికి, మూవీస్ తీయడానికి. మరి కొంతమంది ఏం చేశారయ్యా అంటే, ఇంకొంతమంది ఏం చేశారు అంటే ఎంజాయ్మెంట్కి. కొంతమంది వ్యాపారాలు ఇట్లాగా ఒక 4 కేటగిరీలుగా విడిపోయి ఆ 400 కోట్ల రూపాయలని తినేశారు. మరి 400 కోట్ల రూపాయల్లో ఇలా ఎవరికి వాళ్ళు ఎవరి వాటా వాళ్ళది తీసుకొని ఇలా 4 రకాలుగా విడిపోయారు. ఇప్పుడు ఈ ఒక ఆయన ఏం చేశారంటే ఇందులో వచ్చిన అమౌంట్ని తీసుకెళ్ళి ఏం చేశారయ్యా అంటే ఈ ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టారు. ఎలా?
ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టారు. ఎందుకంటే అక్కడ స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఇందాక చెప్పాను కదా ఖనిజాలు, లేకపోతే కొన్ని రకాల ఫ్రూట్స్ అనేది పెట్టుబడి పెట్టారు. కొన్ని రకాల ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, అవి తక్కువ రేట్లో ఉంటాయి. తక్కువ రేటుకు వస్తాయి కాబట్టి ఏం చేశారంటే కొంతమంది ఆ తక్కువ రేటుతో అక్కడ పెట్టుబడి పెట్టి వాటిని విదేశాలకి అంటే ఎక్కువకి అమ్ముకోవడానికి, విదేశాలకు ఎగుమతి చేయడానికి వాడేవాళ్ళు. అక్కడితో అయిపోయాల. సరే ఇలా పెట్టారు. 400 కోట్ల రూపాయలని ఇలా చేస్తూ కొంత సొమ్ముని తీసుకెళ్ళి ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టి 400 కోట్ల రూపాయలని అట్లా చేసుకున్నారు. మరి సిట్టోళ్ళేమో ఏం చెప్తున్నారు, 3,500 కోట్ల రూపాయలు అంటున్నారు. దాదాపు 3,500 కోట్ల రూపాయలు అంటున్నారు. 3,500 కోట్ల రూపాయలు అంటున్నారు. దీంట్లో ఒక 400 కోట్ల రూపాయలు అయితే 400 కోట్ల రూపాయలు అయితే ఇక్కడ ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టారు అని చెప్తున్నారు. మరి మిగతా 3,000 కోట్లు ఏమైనాయి అయ్యా అనే విషయం బయటకు వచ్చింది. మరి అంతే కదా, ఒక పిల్లాడికి మనం ₹1 ఇస్తాం, ఏం చెప్తాం, అరే ఒక పావలో పెట్టి ఇంకో ఒకటి తీసుకురారా, ఏదో ఒక ఇంట్లో ఒక వస్తువు తీసుకురమ్మంటాం, తీసుకొస్తాడు. మరి మిగతా డబ్బులు ఏమైనాయిరా అని మనం క్వశ్చన్ చేస్తాం కదా వాళ్ళని. ఇంకా 30 ఉండాలి కదరా, అది ఏం చేసావు అంటే వాడు ఏం చెప్తాడు, అమ్మ ఒక పావలా ఇది తీసుకున్నానమ్మా, ఇంకో పావలా ఇది చేశానమ్మా అంటారు. సరే ఇది కూడా చేసావు ఓకేరా, మరి ఇంకో ₹1 ఉంటుంది కదరా, ఆ ₹1 ఏం చేసావురా అనేది అడుగుతాం. మనమే కామన్గా అడుగుతాం. మరి సిట్ అధికారులు వదిలేస్తారా? వదలరు కదా. సిట్ అధికారులు కూడా ఈ మిగతా డబ్బులు అంటే ఈ 3,000 కోట్ల రూపాయలు కూడా ఏమైనాయి, ఎక్కడ ఉన్నాయి అనేది మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టింది అంటే ఈ ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టిన విషయం కూడా ఎలా బయటకు వచ్చిందయ్యా అంటే, ఈ 3,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి అంటే ఈ డిస్టిలరీల ద్వారా వచ్చే డబ్బుని ఏం చేశారు అంటే ఈ మద్యం దీనికి సంబంధించిన ఆఫీసులకు సంబంధించిన లేకపోతే మద్యం అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే కంపెనీలు ఉంటాయి కదా, ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీలోకి ఇలాగా మారుస్తూ వచ్చారు. ఈ మార్పిడి ఎలా జరిగిందయ్యా అంటే హవాలా ద్వారా చేర్చారు. ఇప్పుడు ఇది డబ్బంతా ఏమైంది అని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఎక్కడికి వచ్చారంటే ఇగో వీళ్ళని పట్టుకున్నారు, హవాలా వాళ్ళని పట్టుకున్నారు. హవాలా వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏం చేశారు, కంపెనీ వాళ్ళని పట్టుకున్నారు. కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, కంపెనీకి సంబంధించిన ఎండీల్ని, బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, అకౌంట్స్ ఇవన్నీ వాళ్ళ చేతికి వచ్చాయి. ఎవరికి? సిట్ దగ్గరికి వచ్చినాయి. ఇవన్నీ సిట్ దగ్గరికి ఇవన్నీ వచ్చినాయి. మరి సిట్ దగ్గరికి వస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఇన్ని ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ డబ్బులని ఏం చేశారయ్యా అంటే ఈ 400 కోట్ల రూపాయలు అంటే మీరు చూడండి, మద్యంలో ఆంధ్ర ప్రజల ఆరోగ్యం పాడైపోయి నాసిరకం మద్యం అమ్మి వేల కోట్ల రూపాయలు దండుకొని ఆ దండుకున్నది కాస్త పోనీ ఆంధ్రాలోనే పెట్టుబడులు పెట్టి పోనీ ఒకరి జీవితం నాశనం అయిపోయినా కనీసం యువత ఉన్నారు, కనీసం వాళ్ళకేమన్నా చేయాలన్న ఆలోచన లేదు. ఆ డబ్బుల్నే వాళ్ళకు వచ్చిన వాటాన్ని తీసుకెళ్ళి ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టి అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కోట్లు సంపాదించాలన్న ఆలోచన. అంటే ఒకటి చచ్చిపోయినా పర్వాలా మనం బాగుండాలి, ఒకటి జీవితం నాశనం అయిపోయినా పర్వాలా మనం బాగుండాలి, ఇదే ఆలోచన. అయితే ఇక్కడ ఏం చేశారంటే సిట్ అధికారులు ఇదంతా ఫైండ్ అవుట్ చేశారు. ఇవన్నీ వెలికి తీసిన తర్వాత సిట్కి ఇప్పుడు కావాల్సింది ఎవరు అంటే మీరు గమనించండి, సిట్కి ఇప్పుడు ఎవరు కావాలి అంటే ఇదిగో ఈయన కావాలి. ఈయనే బిగ్ బాస్. ఎందుకంటే ఇదంతా నడిపిస్తున్నది ఎవరయ్యా అంటే ఈయనే బిగ్ బాస్. మరి ఈ బిగ్ బాస్ దగ్గర ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ 3,000 కోట్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చేశారు అంటే ఇప్పుడు ఈ డబ్బులంతా తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి అనేది బిగ్ బాస్ పాత్ర. అసలు ఈ బిగ్ బాస్ ఎవరు అనేది చాలామందికి తెలిసింది కానీ తెలియనట్టుగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ బిగ్ బాస్ని ఎలా రాబట్టాలయ్యా అంటే ఈ 3,000 కోట్ల రూపాయల అధిపతి అయినట్టు ఈ 3,000 కోట్ల రూపాయలు మనకు తెలిసింది. మరి మిగతావి ఎక్కడెక్కడ రకరకాలుగా అన్ని రకాల స్కాములు జరిగాయి కదా, అవన్నీ ఎక్కడ అనేది చూస్తే ఇప్పుడు ఈ 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి
నెక్స్ట్ సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువలన్నీ అంటే డబ్బులన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే ఇతని దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ సిట్ వేసే ఛార్జ్ షీట్లో బిగ్ బాస్ పేరు ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఎందుకంటే 400 కోట్ల రూపాయలకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడికి వెళ్ళినాయి అంటే ఇక్కడ నుంచి ఆఫ్రికాకి వెళ్ళాయి. మరి అక్కడ ఆఫ్రికాకు 400 కోట్ల రూపాయలు పెడితే మరి మిగతా డబ్బులకి లెక్క ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ బిగ్ బాస్ పేరు కంపల్సరీగా ఛార్జ్ షీట్లో సిట్ వాళ్ళు కంపల్సరీ మెన్షన్ చేస్తారు అనేది అయితే తెలుస్తుంది. అయితే ఆ బిగ్ బాస్ 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన డీటెయిల్స్ ఏం చెప్తారు, అసలు ఆ బిగ్ బాస్ ఎవరు ఏంటి అని మనకు కూడా స్పష్టంగా తెలియాలి అంటే మనం కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి ఇంకో కొత్తదంతా ఆఫ్రికాలో పెట్టుబడులు అనేది బయటకు వచ్చింది. మరి 3,000 కోట్ల రూపాయలకు సంబంధించింది దర్యాప్తు ఇవేమైనాయి అని తవ్వే కొద్దీ రకరకాల అక్రమాలు బయటపడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఆ బిగ్ బాస్ ఎవరు, ఈ 3,000 కోట్ల రూపాయలతో ఏం చేశాడు, ఇది ఏ విధంగా పంచుకున్నారు అనేది మనకు తెలియాలి. సో ఇది తెలిసేలోపు ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు కనుక చూస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో, అంటే క్వశ్చన్ ఏమడిగానో మీకు గుర్తుంది కదా, అత్త ఆంధ్ర అయితే అల్లుడు ఎవరు, ఈ ప్రశ్నకి మీ సమాధానం ఎలా ఉండాలి అంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎందుకంటే మీ కామెంట్ ప్రకారమే నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేది తెలుస్తుంది. సో ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ మరో అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.